మీరు వెయిట్ లాస్ కోసము క్విక్ ప్రొసీజర్స్ కనుక చూస్తూ ఉంటే వాటిలో ఉండే ఒక కామనెస్ట్ ప్రొసీజర్ లైపోసెక్షన్. ఈ లైపోసెక్షన్ లాస్ట్ డికేడ్లోంచి లాస్ట్ 10 ఏళ్లలో ఏం చేంజెస్ వచ్చాయి లైపోసెక్షన్ అప్రోచ్లో? మేము 15 years బ్యాక్ లైపోసెక్షన్ చేస్తున్నాం, ఇప్పుడు చేస్తున్నాం. ఏం టెక్నిక్గా ఏం తేడాలు వచ్చాయి, అప్రోచ్ ఎలా తేడా అయింది, సేఫ్టీ ఎలా ఇంప్రూవ్ అయింది అనేది డిస్కస్ చేస్తాం ఈరోజు. 12-15 years బ్యాక్ లైపోసెక్షన్లో మెగా లైపోసెక్షన్ అనేది ఎక్కువ ఉండేది. అంటే బాడీలో నుంచి more than 10 liters to 15 liters చాలా వరకు అంటే హెవీ ఓబీస్ ఉన్న వాళ్ళకి కూడా లైపోసెక్షన్ చేస్తుండేవాళ్ళు. దాంట్లో కొంత పేషెంట్ సేఫ్టీతో పాటు కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్ రిస్క్స్ ఉంటాయి కాబట్టి తర్వాత వి రియలైజ్ దట్ ఫ్యాట్ సబ్క్యూటెన్స్ ఫ్యాట్ తీయడం వల్ల లాంగ్ టర్మ్ లో ఆ వెయిట్ మళ్ళీ పెరగకుండా ఆపలేం. సో మెటబాలిజం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సబ్క్యూటెన్స్ ఫ్యాట్ అంటే చర్మం కింద ఫ్యాట్ తీసినంత మాత్రాన టెంపరీగా వెయిట్ లాస్ అయినా కూడా మళ్ళీ వి అబ్జర్వ్ దట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 5 to 6 years లో మళ్ళీ దే స్టార్టెడ్ గెయినింగ్ వెయిట్స్. సో స్లోగా ఈ మెగా లైపోసెక్షన్స్ వీన్ ఆఫ్ అయిపోయి లిమిటెడ్ లైపోసెక్షన్స్ అంటే ఎక్కడైతే అన్వాంటెడ్ ఫ్యాట్ ఉందో అంతవరకే తీయడం, అది కూడా అండర్ 10% ఆఫ్ ద బాడీ వెయిట్. దీంట్లో ఏంటంటే బాడీ వెయిట్ లో 10% ఆఫ్ ద బాడీ వెయిట్ కంటే దాటకూడదు ఆ నెంబర్ ఆఫ్ లీటర్స్ కూడా. అంటే ఒక రఫ్గా ఒక 70 kgs ఉన్నాయంటే 7 liters ఈజ్ ద హైయెస్ట్, అంత లోపల తీసుకోవాలి. సో ఇప్పుడు వచ్చిన ఈ అంటే పీపుల్ ఇప్పుడు కొద్దిగా హెల్త్ అవేర్నెస్ వచ్చి జిమ్స్కి వెళ్ళి కొంత వెయిట్ లాస్ అయ్యి ఇప్పుడు వచ్చే లైపోసెక్షన్ కూడా స్టబన్ ఫ్యాట్, ఎక్కడైతే ఫ్యాట్ వెళ్ళట్లేదు లైక్ ఎక్సర్సైజ్ చేసినా కూడా వాటి వరకే నౌ వీఆర్ లిమిటింగ్ అవర్ లైపోసెక్షన్స్. దాంతోపాటు హై డెఫినేషన్ లైపో అంటే బాడీ కొంతమందికి ఫ్యాట్ డిపాజిషన్ సరిగ్గా ఉండదు, లీన్ ఉన్నా కూడా ఫ్యాట్ డిపాజిషన్ లేకపోవడం వల్ల బాడీ అనేది సరిగ్గా షేప్ కనపడదు. వీళ్ళలో ఆ బాడీ షేప్ ఇంప్రూవ్ చేసి అథ్లెటిక్ గా లీన్ గా చిజిల్ గా ఉండడానికి వచ్చేది హై డెఫినేషన్ లైపో. ఈ హై డెఫినేషన్ లైపోలో మినిమం అంటే ఎక్కువ 3 to 4 liters ఫ్యాట్ తీస్తాము. బట్ ఎక్కడైతే ఆ మనకు మజిల్ కర్వ్ ఉందో ఆ మజిల్ డెఫినేషన్ అనేది క్లీన్ గా మనం ఫ్యాట్ తో కూడా డెఫినేషన్ చేయగలుగుతాం. సో వాళ్ళకి దీంతో అడ్వాంటేజ్ ఏమైందంటే నార్మల్ గా ఉన్నప్పుడు కూడా బాడీ ఎప్పుడు చిజిల్ గా ఫిట్ గా ఉంటుంది. ఇది ఎనీ జెండర్ బోత్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా ఇది ఎలిజిబుల్. దీనికి ఖచ్చితంగా మీ BMI మాత్రం అండర్ 25 లో ఉండాలి. ఈ ఎవరైతే హై డెఫినేషన్ చేసుకోవాలనో లీన్ గా ఉండే వాళ్ళకి ఐడియల్ బాడీ వెయిట్ ఉన్న వాళ్ళకి ఈ ప్రొసీజర్ సూటబుల్ అవుతుంది. ఇప్పుడు ఉండే ట్రెండ్స్ అని కూడా హై డెఫినేషన్ లైపో, తర్వాత 360 degrees లైపో అంటాం. అంటే బాడీలో మనం ఒక ఏరియా కాకుండా ఎంటైర్ ట్రంక్ ని ఒక యూనిట్ లాగా తీసుకుంటాం, అంటే బ్యాక్ ఫ్రంట్ అంతా కలిపి. సో దాని అంతా కూడా 360 degrees లైపో అంటారు. ఇది కూడా ఖచ్చితంగా ఐడియల్ రైట్ BMI ఉన్న వాళ్ళకే ఇది సూటబుల్. ఓబీస్ ఉండి వెయిట్ లాస్ కోసం చూసే వాళ్ళకి మాత్రం ఈ లైపో సెక్షన్ అది కరెక్ట్ ప్రొసీజర్ కాదు. ఎందుకంటే మీ విజరల్ ఫ్యాట్ లోపల ఏదైతే బాడీలో ఉండే ఫ్యాట్ ఉందో అది మాత్రం ఖచ్చితంగా అది మీరు మీ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసి తగ్గించుకోవాల్సిందే తప్ప మనం లైపోసెక్షన్ తీయడం సేఫ్టీ కాదు అండ్ మీ హెల్త్ కూడా మంచిది కాదు. సో అది అవాయిడ్ చేసి ఓన్లీ షేపింగ్ ప్రొసీజర్ కోసం కనుక మనం లైపోసెక్షన్ వాడితే మీ స్టబన్ ఫ్యాట్ ని తీసేయడంతో పాటు కరెక్ట్ గా మీ డిజైర్డ్ షేప్ ని మీరు సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు టెక్నాలజీ వైజ్ గా లేజర్, వేజర్, పవర్ అసిస్టెడ్, సో ఇవన్నీ కూడా పవర్ అసిస్టెడ్ లైపో ఉంటాం. ఈ 3 టెక్నాలజీస్ కూడా ముందు లేవు. ఇప్పుడు ఈ లాస్ట్ 5 to 7 years లో ఈ టెక్నాలజీస్ రావడంతో పాటు ప్రొసీజర్స్ అనేది సింపుల్ గా రిస్క్ ఫ్రీగా త్వరగా అయిపోవడానికి అవకాశం వచ్చింది ఇప్పుడు. సో అందుకనే లాంగ్ ప్రొసీజర్స్ షార్ట్ అయ్యి త్వరగా డిశ్చార్జ్ అవ్వడంతో పాటు త్వరగా రికవరీ అయిపోతారు. సో రికవరీ టైం అనేది less than 3-4 days మాక్సిమం. పెద్ద లైపోసెక్షన్ కేసెస్ కూడా ముందు యూజువల్గా ఒక 2 to 3 weeks పట్టేది. సో ఇది ఇప్పుడు మనకి ఈ లైపోసెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ ట్రెండ్స్, చేంజెస్. ఖచ్చితంగా మీ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ అవ్వాలి, తర్వాత మీ మెటబాలిక్ హెల్త్ బాగుండాలి, దాంతోపాటు మీ ఈటింగ్ హ్యాబిట్స్ కూడా ఇంప్రూవ్ ఉండాలి. ప్రొసీజర్ చేసుకున్న తర్వాత కూడా మీరు కనుక ఇవి మెయింటైన్ చేస్తేనే మీకు డిజైర్డ్ రిజల్ట్ అనేది చాలా రోజులు ఉంటుంది. మీకు ఇలాంటి లైపోసెక్షన్ గురించి, వెయిట్ లాస్ గురించి ఎలాంటి కన్సర్న్స్ ఉన్నా ఒకసారి మీ నియరెస్ట్ సర్జన్ కానీ లేదంటే మా రీడిఫైన్ కస్టమర్ కేర్ కానీ మీరు మెసేజ్ చేస్తే మీ పర్టికులర్ ప్రాబ్లమ్కి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉంది, దానికి ఎలాంటి సొల్యూషన్స్ అందుబాటులో అనేది ఒకసారి మీకు ఇండివిజువల్గా డిస్కస్ చేస్తాం.